మనకు ఎంతోమంది మహర్షులు ధ్యానములో చాలా విషయాలు తెలుసుకున్నారు. అది పరమేశ్వరుని ముఖతగా వచ్చాయి అని వింటుంటాము. అది ఏం వచ్చాయి? వాళ్ళు ఏం తెలుసుకున్నారు అంటే, మనకు ఎంతో కాలంగా ఘోషా పద్ధతి అని వస్తుంది. ఆ ఘోషా పద్ధతి అంటే ఏంటంటే, పెద్దింటి స్త్రీలు ముఖం కనబడకుండా ఘోషాని వేసుకునేవాళ్ళు. ఇప్పుడైతే ముస్లిమ్స్ వేసుకుంటున్నారు. కానీ మన రాజుల కాలంలో పరపురుషుడు రాజవంశ స్త్రీలను చూడకూడదు అని చెప్పి వాళ్ళు పరదాను వేసుకునేవాళ్ళు ముఖానికి. అలా ఘోషా పద్ధతి అని ఉండేది. అది ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అని అంటే, మన శాస్త్రంలో చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు ఫాలో చేశారు. స్త్రీ బయటికి వెళితే ముసుగు వేసుకోవాలి, ఎవరికి కనబడకూడదు అనేది. స్త్రీ అసలు బయటికి వెళ్ళకూడదు అనేది ముందుగా వచ్చిన ఒక ఆనవాయితీ. అలా ఒకవేళ వెళ్తే ముసుగు వేసుకొని వెళ్ళాలి అనేది వచ్చిన సాంప్రదాయము. ఇది నేను ఏదైతే ధ్యానంలో కూర్చున్నానో దాంట్లో చాలా దివ్య దర్శనాలు జరిగాయి నాకు. అందులో ఇది కూడా ఒకటి. ఏంటది అని అంటే, ఒక సత్యాన్ని తెలుసుకున్నాను నేను. ఏంటా సత్యము? స్త్రీ బయటికి వెళ్ళరాదు. నాకు 3 విషయాలు తెలిసాయి అక్కడ. ఒక విజన్ కనిపిస్తూ ఉంది. కళ్ళ ముందు కళ్ళు మూసుకొని ధ్యానం చేసేటప్పుడు ఒక పిక్చర్ కనిపిస్తూ ఉంది. ఆ పిక్చర్ కనిపించడంతో పాటు ఒక వాయిస్ వినిపిస్తూ ఉంది. ఆ పిక్చర్ ఏంటి అని అంటే, ఒక స్త్రీ ముసుగు వేసుకొని అలా ఇంటి నుంచి బయటకు వస్తూ ఉంది. అది నాకు కనిపించిన దృశ్యము. ఏం వినిపిస్తూ ఉంది అని అంటే, స్త్రీ బయటికి వెళ్ళరాదు. 2, ఒకవేళ వెళ్ళినా, ఈ స్వరం నాకు వినిపిస్తుంది. ఒకవేళ వెళ్ళినా బయటవి లోపలికి తీసుకురారాదు. ఈ 2 నాకు వినిపించాయి. మన మహర్షులు కూడా ఇలాంటి దర్శనాలు, ఆ తర్వాత స్వరము విన్నారని, శృతి అంటారు దాన్ని, విన్నారని వాటినే మనకు శాస్త్రాలుగా పొందుపరిచారు అని చెప్పి మనం వింటూ ఉంటాము. అయితే ఈ యొక్క అదృష్టం నాకు కలిగింది ఈ యొక్క ధ్యానంలో. మరి ఇంతేనా? చూసినది, విన్నది ఇంతేనా అని అంటే, దాన్ని అనలైజ్ చేయాలి. దాంట్లో ఉన్న మర్మం ఏంటి, అంతరార్థం ఏంటి అని అనలైజ్ చేస్తేనే దాని యొక్క విలువ అన్నది మనకు తెలుస్తుంది. అందులో దాగి ఉన్న సత్యం ఏంటి అనేది మనకు తెలుస్తుంది. అయితే నేను అప్పుడు అనుకున్నా, ఇలా స్త్రీ బయటికి వెళ్ళరాదు అనే స్వరం వినిపించింది, కానీ స్త్రీ ఇంటి నుంచి బయటకు వచ్చింది, ముసుగు వేసుకొని వచ్చింది అనేది. అయితే ఇక్కడ స్త్రీ అనే ఎవరిని సంబోధించారు అనంటే, ప్రతి మనిషిలో ఉన్న మనసుని స్త్రీ అని సంబోధించారు. సరేనా? దేహాన్ని పురుషుడు అని, ఒకవేళ స్త్రీ అయినప్పటికీ దేహాన్ని పురుషుడు అని, ఆత్మను ప్రకటించే ఒక స్థితి ఏంటి అనంటే మనసు. ఆ మనసుని స్త్రీ అని సంబోధించారు ఇక్కడ. కాబట్టి సాధనలో ఉన్న వాళ్ళు మనసు బయటకి వెళ్ళరాదు. ఆ మనసుకి ఏం చేశారంటే ముసుగేశారనమాట. ఇలాగా ఆ ముసుగేసిన దాన్ని స్త్రీ అని చెప్పారు. కానీ నిజానికి అది స్త్రీ కాదు, మనసు. ఆ మనసుని ఎవరైతే, ప్రతి మనిషి కూడా సాధనకు ఒకరోజు పూనుకోవాల్సిందే ఖచ్చితంగా. ఆధ్యాత్మిక ఉన్నతి అనేది ప్రతి ఒక్కరికి అవసరమైనదే. ఇలా ఆ సాధకుడు ఏం చేయాలి, సాధన చేసే సాధకుడు ఏం చేయాలి అని అంటే, మనసుని బయటకి పంపించకూడదు. ఎప్పుడు మనసు అనేది ఇక్కడ ఉంటుంది. మనకు 3 స్థానాల్లో ఉంటుంది అని విన్నాం మనం. ఎక్కడ అంటే, ఆజ్ఞాచక్రంలో ఒక చోట, కంఠస్థానంలో ఒక చోట, హృదయ స్థానంలో ఒక చోట. ఇవి 3 స్టేజెస్. సరేనా? ఈ 3 స్టేజెస్లో మనసు అనేది ప్రకటితం అవుతుంది. మన కళ్ళ ద్వారా కూడా ఇప్పుడు చూస్తాము, బయట చూసిన దాన్ని గుర్తిస్తాం కదా. అది గుర్తించేది ఏది? ఇది ఫలానా వస్తువు అని గుర్తించేది మన మనస్సు. కన్ను చూసినప్పటికీ కూడా, బ్రెయిన్ దాన్ని గుర్తించినప్పటికీ కూడా, మనకు లోపల స్పందనను కలిగించేది, అనుభూతి చెందించేది ఏది అంటే మనస్సు. అలా ఈ ప్రాపంచిక విషయాల్ని తెలియజేసేది మనస్సు. అదేవిధంగా మన లోపల ఉండి పరమాత్మను తలుచుకోవడానికి, పరమాత్మను గురించి సాధన చేయడానికి ఉపకరించే సాధనం ఏంటి అని అంటే మనస్సు. ఆ మనస్సు ఎక్కడ ఉంటుంది అంటే కంఠస్థానంలో ఉంటుంది, హృదయ స్థానంలో ఉంటుంది. బయటకు ప్రకటితమయ్యే మనస్సు మనకు సాధనకు పనికిరాదు. కాబట్టి ఆ బయటకు పంపించకండి.
మనసుని బయట వదిలేయకండి, లోపలికి తీసుకొచ్చి సాధనలో కూర్చోపెట్టండి. హృదయ స్థానంలోనూ, కంఠస్థానంలోనూ, ఈ ఆజ్ఞాస్థానంలోనూ కూర్చోపెట్టండి అని ఇలా ఈ మనం ఏదైతే సాధనలోకెళ్ళి దృశ్యాలను, స్వరము అనేది వినపడుతుందో దానికి అంతరార్థం ఏంటి అని వెతకగలిగే జ్ఞానం మనలో ఉండాలి. అలా జ్ఞానం ఉన్నప్పుడే మనం చేసిన సాధనలో కనిపించిన విషయాలు కానీ, వినిపించిన విషయాలను కానీ అర్థం చేసుకునే అవకాశం మనకు ఉంటుంది. సో ఇవి నా ఆధ్యాత్మిక సాధనలో నేను తెలుసుకున్న విషయాలు, అనుభూతులు ఇవి. కాబట్టి నన్ను నమ్మండి, నన్ను నమ్మండి అని నేను పదే పదే చెప్పను. చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నా ఎన్నిసార్లు చెప్తామండి, ఇది మరీ బెగ్గింగ్ లాగా ఉంటుంది. మీ ఇష్టం. నా ఆధ్యాత్మిక సాధనల్ని, అనుభూతుల్ని చెప్పే వరకు నేను చేయగలను కానీ గుర్రాన్ని నది దగ్గరికి తీసుకెళ్ళగలం అంతే. దాన్ని బలవంతంగా నీళ్లు తాగించలేం కదా. అలా నా ప్రయత్నం నేను చేస్తున్నాను. మీరు దీన్ని ఎలా తీసుకుంటారో, ఎప్పటికి తీసుకుంటారో, నేను సదా మీ పిలుపు కోసం, మీ సేవకి అంకితం అయి ఉన్నాను. నేను మీ పిలుపు కోసం ఎదురు చూస్తూ ఉంటాను. మీ రాక కోసం, నా వైపు మీ రాక కోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను. కాబట్టి మీరు స్వీకరిస్తారో, తిరస్కరిస్తారో, అవమానిస్తారో, మీ కాలాన్ని ఇలా వృధా చేసుకుంటారో, మీ జీవితాలని మరింత ప్రమాదంలో మీరే నెట్టేసుకుంటారో మీ ఇష్టము. కాబట్టి నేను మరొక్కసారి ఆ పరమేశ్వరుణ్ణి మీ అందరికీ సద్బుద్ధినిచ్చి సకాలంలో మిమ్మల్ని, మీకు జ్ఞానోదయం కలిగించి నా వైపు నడిపించాలని నేను ఆ పరమేశ్వరుని కోరుతున్నాను. ఇదంతా నా వైపు అంటే నాకేదో గొప్ప స్థానాన్ని ఇవ్వాలని కాదు, అందరూ కలిసి లోక కళ్యాణానికి పూనుకోవాలి. ఇది ఖచ్చితంగా మనమందరూ చేయాల్సినది. కాబట్టి మీ అందరి రాక కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. అందరికీ నమస్తే.